శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు పాలేరు అనే కథతో మీ ముందుకొచ్చాను. ఈ కథ విజయనగరం జిల్లా యాస మాటల్లో స్పష్టంగా ఉంటుంది. మన పూర్వపు రోజుల్లో పాలేరులు పడే అవస్థలు, యజమానుల దౌర్జన్యం కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తుంది. మరి కథ వినండి. పాలేరు కథ రచన పఠనం విజయలక్ష్మి. సింహాద్రి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అనే పేరు పెద్ద పెద్ద అక్షరాలతో కనిపిస్తోంది. అప్పుడే అంబులెన్స్ వచ్చి అక్కడ ఆగింది. అందులోంచి ఒక వ్యక్తిని స్ట్రెచ్చర్పై తీసుకువచ్చి క్యాజువాలిటీలోకి తీసుకువెళ్లారు. వెనకాలే అతని భార్య, అతని కుమారులు ఏడుస్తూ వచ్చారు. అప్పుడే అక్కడికి వచ్చాడు మెడలో స్టెతస్కోప్తో డాక్టర్ చిన్ని. చెరగని చిరునవ్వుతో ఆతృతగా లోపలికి వచ్చి పేషెంట్ను చూసి అవాక్కయ్యాడు. అతని భార్యని, పిల్లల్ని చూసి వాళ్ళకి నమస్కారం పెట్టాడు. వాళ్ళు డాక్టర్ తమకి ఎందుకు నమస్కారం పెట్టాడో తెలియలేదు. వాళ్ళ టెన్షన్లో వాళ్ళున్నారు. చెయ్యవలసిన టెస్టులు రాసిచ్చి అతనికి ఆపరేషన్కి ఏర్పాటు చెయ్యమని చెప్పి వేరే పేషెంట్ను చూడడానికి హడావిడిగా వెళ్ళిపోయాడు. పేషెంట్కి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగింది. మర్నాడు తెలివి వచ్చింది. డాక్టర్ నవ్వుతూ వచ్చి, బాబుగారు ఎలా ఉంది ఇప్పుడు అన్నాడు. అలా అనేసరికి నాయుడు అవాక్కయ్యాడు. ప్రక్కన ఉన్న అతని భార్య వైపు కూడా తిరిగి, నమస్కారం అమ్మగారు, అయ్యగారికి ఇక ప్రమాదం తప్పినట్లే, కంగారు పడకండమ్మా అన్నాడు. ఆ మాటలకి ఇద్దరూ అలా ఉండిపోయారు. అదేంటి, ఒక పెద్ద పేరు మోసిన డాక్టరు మా అన్నయ్య గారు అమ్మగారు అంతాండు అని అనుకుంటూ ఉండగా అక్కడికి ఒక స్త్రీమూర్తి వచ్చింది. ఆమెకు ఒక 60 ఏళ్ళు ఉంటాయి. మంచి కాటన్ చీర కట్టుకుని హుందాగా ఉంది. పేషెంట్లందరినీ పలకరిస్తూ వారికి ధైర్యం చెబుతోంది. అలా నాయుడు గారి బెడ్ వద్దకు వచ్చింది. అంతే, అతను చూసి షాక్ అయిపోయింది. బాబు తమరేటి బాబు ఇలా ఏటైపోన్నదమ్మా అనుకుంటూ, అయ్యగోరికి ఏటైంది అంది గాబరాగా. రావయ్యమ్మ నిశ్చేష్టురాలయ్యింది. నువ్వెక్కడ ఉంటావేటి రామి, మీ అయ్యగోరికి బాగోనేదే, ఏటైపోతానో అని ఏటైపోతుందో అని బెంగ పెట్టించుకున్నాను. డాక్టర్ గారు పర్లేదన్నారు. డాక్టర్ ఎంత మంచిగా ఉంటాడో అనుకున్నావు. మమ్మల్ని ఎంత బాగా చూసుకోండో, నువ్వు ఇక్కడ ఏడ్చేస్తావు అని అడిగింది ఆమె ఆహార్యాన్ని ఆశ్చర్యంగా చూస్తూ. ఏటమ్మా నేను చేసేది ఏటినేదమ్మా, ఇలా రోగాలతో బాధపడుతున్న వాళ్ళని వాళ్ళ మంచి చెడ్డ సూతమేనమ్మా అంది గౌరవంగా రామి. ఈలోపు డాక్టర్ గారు రమ్మంటున్నారని నర్సు వచ్చి చెప్పేసరికి గబగబా రావయ్యమ్మ డాక్టర్ గారి దగ్గరకు పరుగు పెట్టింది. ఆమె వెనకాలే ఆమె కొడుకులిద్దరూ లోపలికి వెళ్లారు. డాక్టర్ చిన్ని వాళ్ళు లోపలికి వచ్చేసరికి కుర్చీలోంచి లేచి నవ్వుతూ, అమ్మగారు అయ్యగారికి తెలివి వచ్చింది, మీరు వెళ్ళి చూడొచ్చును. రమేష్ బాబు, సురేష్ బాబు బాగున్నారా బాబు అంటూ ఎంతో గౌరవ మర్యాదలతో అతను పలకరిస్తుంటే వారికి ఎక్కడో ఏదో మనసులో మెదిలింది. డాక్టర్ చిన్ని పేరు ఎక్కడో విన్నట్లుంది. డాక్టర్ గారి గౌరవానికి, మర్యాదకి ఆశ్చర్యపోతూనే ఆయన కళ్ళల్లో తీక్షణంగా చూసేసరికి అప్పుడు మెదిలింది ముగ్గురికి. బాబు చిన్ని, నువ్వు డాక్టర్ అయిపోనావా, మీ అయ్యగారిని రచించనాకే అంటూ చిన్ని చేతులు పట్టుకుని బావురు మంది రావయ్యమ్మ. రమేష్ సురేష్లను ఆప్యాయంగా కౌగలించుకున్నాడు డాక్టర్ చిన్ని. రమేష్ సురేష్ల కళ్లల్లో నీళ్లు తిరిగాయి. సిగ్గుతో తలదించుకున్నారు. ఈలోపు లోపలికి వచ్చిన రామి, అమ్మగారు మీరు ఏటనుకోపోతే మా ఇంటికాడకు రండమ్మా, ఏదో మీ కాలకాల పడుండేవాళ్ళమమ్మా. నా కొడుకు అదే మా సిన్నుగోడు డాక్టర్ అయ్యి 10 మందికి పానం పోతున్నాడమ్మా అంది ఎంతో గౌరవంగా, వంగి వంగి మాట్లాడుతూ. అదే గౌరవం, అదే మర్యాద. 25 సంవత్సరాల అనంతరం కూడా రావి గౌరవంలో ఏ మార్పు లేదు. కాకపోతే కట్టుబొట్టు తేడా మాత్రం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. రావయ్యమ్మ నోట్లో పచ్చి వెలక్కాయ పడింది. ఏటి, తమ కళ్ళంలో పనిచేసే సిన్నిగోడు డాక్టర్ అయిపోనాడా? ఆడయ్యా పేరున ఆసుపత్రి కట్టించేసినాడా? ఓలమ్మో, ఈ 25 ఎంత మార్పు వచ్చేసినది. ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయి అంటే ఇదేగా మొన అనుకుంది. రమేష్, సురేష్ నేరస్తుల్లాగా తల వంచుకుని నిలబడ్డారు. డాక్టర్ చిన్ని తానే స్వయముగా వచ్చి ఐసీయూలో ఉన్న నాయుడిని రావయ్యమ్మకి, అతని కొడుకులకి చూపించడానికి తీసుకువెళ్ళాడు. అయ్యగారు చూడండి, అమ్మగారు బాబుగారులు మీకోసం ఎంత గాబరా పడ్డారో అని అంటుంటే నాయుడు కళ్ళు చికిలించి డాక్టర్ వైపు చూశాడు. బాబు తమరు
అంటున్నాడు తడబడుతూ. ఏమయ్యో, డాక్టర్ గారు ఎవరో కాదయ్యా, మన సిన్నుగోడు అదే అని నాలుగు ఖర్చుకొని మన చిన్నయ్య అయ్యా అంది ఆదుర్దాగా. నాయుడు ఎవరో సిన్నా అన్నాడు. అవునయ్యా, మన శివుడు రామ కొడుకు సిన్నుగాడు లేడు అంది రామయ్యమ్మ ఎంతో గొప్పగా చెప్పేసరికి నాయుడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చిన్నిగాడి పట్ల, అతని తండ్రి సింహాద్రి పట్ల తను చూపించిన దుర్మార్గం గుర్తొచ్చింది. ఒక ప్రక్క తనకు ప్రాణం దానం చేసినందుకు సంతోషంగా ఉన్నా ఎక్కడో ఏదో చిన్న అహంకారపు పొర అడ్డుపడుతోంది. ఏటి, మన ఇంట్లో మనకు ఆలకాటు పడి పని చేసే శివుడు కొడుకు దాట్లయిపోనాడా? గతం అతని ముందు కదలాడింది. ఓలే రామి, శివుడు చచ్చిపోనాడే అంటూ ప్రక్కింటి అప్పలకొండ రొప్పుతూ వచ్చి చెప్పింది. ఏటది? ఓలమ్మో, ఏటైపోనాది బాబోయ్ అంటూ బుర్ర మొత్తుకుంటూ గుండెలు బాదుకుంటూ అప్పలకొండ వెనకాల పరిగెత్తింది రామి. రామి కొడుకు 10 ఏళ్ల చిన్నిగాడు. అయ్య చచ్చిపోనాడని తెలిసేసరికి తల్లి కొంగు పట్టుకొని ఏడుస్తూ పరిగెడుతున్నాడు. అది నాయుడు గారి కళ్ళంలో నేల మీద నిర్జీవంగా పడి ఉన్నాడు సింహడు. నోటంట నురగలు వచ్చి శరీరం నీలంగా మారిపోయింది. బాబు, ఏటైపోన్నది బాబు అంటూ మొత్తుకొని ఏడుస్తున్న రామితో, పొట్టలో చెయ్యడితే కొట్టదా పాము అన్నాడు నిర్లక్ష్యంగా నాయుడు. మాయిదారి పొట్టలో నువ్వెందుకు చెయ్యట్నావయ్యా అని గుండెలలిసేలా ఏడుస్తోంది రామి. ఒక్కొక్కరుగా వచ్చి జనం చేరారు. జరగవలసినవన్నీ జరిగిపోయాయి. రామి, చిన్నిగాడు మిగిలారు. చిమ్మడు మరణం గురించి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఎవరన్నీ చెప్పుకున్నా నాయుడు పెద్ద భూస్వామి, పెద్ద కాపు. అతని దగ్గర మాట్లాడడానికి ఎవరూ సాహసించరు. 10 రోజుల తర్వాత నాయుడు ఇంటి నుంచి కబురు వచ్చింది, చిన్నిగాడిని పనిలోకి పంపమని. రామి నెత్తి నోరు మొత్తుకుంది. 10 ఏళ్ల పసిగొంటడు, ఆడు ఏ పని చేయగలడు? ఆ మాట నాయుడితో చెప్పడానికి భయం వేసినా, బాబు 10 ఏళ్ల గుంటడు బాబాడు, ఆడు ఏడు చేయగలడు బాబు అంది దీనంగా. నీకు ఎంత బలుపు వచ్చేసినదే? నీ మొగుడు అప్పు తీసుకున్న రొక్కం పాకి తీరే ఊరుకు ఆడి అయ్య అప్పుకు బదులు ఆడు పాలేరు తను చెయ్యాల్సిందే అన్నాడు నాయుడు కళ్ళు ఉరుముతూ. ఆడేడు చేస్తాడు బాబు అన్నా వినలేదు. నాయుడు, రేపు ఆ గుంటడు పనిలోకి రాకపోతే ఉంటది చూడు అని చూపుడు వేలు చూపించి భయపెట్టాడు. ఒరే సిన్ని లేగరా అంటూ 10 ఏళ్ల చిన్నిగాడిని లేపుతోంది రామి. అమ్మ, నేను నెగలేనే, ఇంకలే లేపెత్తవేటమ్మా అన్నాడు ప్రక్కకు తిరిగి పడుకుంటూ చిన్నిగాడు. ఆరు బయట చెట్టు కింద పడుకున్నారు తల్లి కొడుకు. రాత్రంతా దోమలు కుట్టేసి నిద్ర పట్టలేదు. ఆడు ఏటి నెగుతాడు, అయినా ఆ నాయుడిని కాదని ఏడు చేయగలం అనుకుంటూ 10 ఏళ్ల చిన్నిగాడిని బలవంతంగా లేపి వాడిని బ్రతిమాలి నాయుడు గారి ఇంటి దగ్గర దిగబెట్టింది. నాయుడు గారు, ఒరేయ్, ఆ కసవులని ఎత్తి గేదెలు నిప్రా అన్నాడు ఉరుముతూ. అయ్యగోరు, నాకు బళ్ళో ఒక టైం ఆతపోతాడండి అన్నాడు చిన్నిగాడు. ఏటి ఎదవలంజి కొడక, నీకు చదువు కావాలంట్రా? తలమాల్సిన పనికిమాలాడు కొడుకువి, నీకు చదువా? మెడలు ఇరిసేయగలను. యాదవా, ఎల్లి పనిసేయి అంటూ గర్జించిన నాయుడిని చూసి బిక్కుమంటూ కళ్ళంట నీరు కారుతుండగా ఎత్తలేక పేడ ఎత్తుతున్న చిన్నిగాడిని వెనక నుంచి వచ్చి నాయుడు కొడుకు రమేష్ ఒక్క తన్ను తన్నాడు. దాంతో తూలి ముందుకు పడిపోయాడు చిన్నిగాడు. దాంతో పన్ను పెదవికి గుచ్చుకొని రక్తం వచ్చింది. ఏడుస్తూ, అమ్మో రగతం అన్నాడు చిన్నిగాడు. రగతం ఒక్క సొక్కొత్తే ఏటైపోనేదో, ఒంట్లో కొవ్వు రక్తం ఎక్కువే ఉన్నాయిరా నీకు అన్నాడు వ్యంగ్యంగా రమేష్. గొడ్డు చాకరీ చేసి తోటకూర కాడలా వడిలిపోయి వచ్చిన కొడుకును చూసి హృదయానికి హత్తుకుంది రామి. మరుసటి రోజు ఏడుస్తూనే పనిలోకి వెళ్ళాడు. నాయుడి భార్య రావయ్యమ్మ కూతురు మనుమలు వచ్చారని గారెలు, మాంసం కూర వండుతోంది. వాళ్ళ మనవడు తినడం చూసిన చిన్నిగాడు, అమ్మగోరు నాకెట్రా అన్నాడు ఆశగా. ఎదవా, ఏది చూస్తాడే అది అడుగుతావా అని తిట్టిపోసింది. తిన్నంత తినేసి మిగతాది బయటకు విసిరేశాడు రామయ్యమ్మ మనవడు. అయ్యో, నాకెట్టకుండా పారేసినాడు అని బాధపడ్డాడు. నాయుడు మనవడి వయసు, చిన్నిగాడి వయసు ఒకటే. బ్యాటు బాలు పట్టుకొని వాడు ఆడుకుంటుంటే వాడితో ఆడుకోవాలనిపించేది. వాడు కట్టుకుని మంచి బొమ్మల చొక్కాలు, పొడుగు ప్యాంట్లో చూసి చాలా సరదా పడేవాడు. ఎవరూ లేకుండా చూసి, చిన్నబాబు నాకొక బొమ్మల చొక్కా ఇవ్వరా అన్నాడు ఆశగా. అంతే,
నాయుడు మనవడు చిన్నిగాడి మెడ పట్టుకుని దవడ కందిపోయేలా కొట్టాడు. ఏడుస్తూ పనిలో పడిపోయాడు చిన్నిగాడు. ఇంటికొచ్చిన వెంటనే తల్లితో చెప్పాడు. కందిపోయిన బొగ్గను చూసి నూనె చుక్క రాసింది రామి. కడుపు తరుక్కుపోయింది. లయ్యే ఉంటే ఈడి బతుకు ఇలాగుంటదా? కొడుకంటే పేనం, ఆడిని గుండెల మీద తొంగ పెట్టుకునేవాడు. అత్తమానం ఆడి గురించే చెప్పేవాడు. నా కొడుకు గొప్పోడు అవుతాడే, చూడు నా పేరు నిలబడతాడు అంటూ రామితో గొప్పలు చెప్పేవాడు. సాలేవయ్యా, పాలికాపోడు కొడుకు కలెక్టరేట్ అవుతాడా? నీ మాటకేటి కానీ నాయుడు గారు చెప్పు దెబ్బలు కొడతారు ఈ మాట వింటే. అలాగే చూడే, నా కొడుకు నాయుడు గారు కొడుకుల్ని మించిపోయి గొప్పోడు అవుతాడే, అప్పుడు తెలుస్తుంది నీకు. నేను అన్నది నిజమైనప్పుడు నాకుంటదే. నువ్వే అంటావు ఆడి తెలివితేటలో నీకు తేలదే అని గొప్పగా చెప్పుకునేవాడు. పేనం ఉన్నన్నాళ్ళు ఇంత లేచి రామి నేను వెళ్తాన్నానే అన్నాడు. అదేటయ్యా వెళ్ళొస్తాను అంది రామి. అదేలయ్యే, రోజు వెళ్ళొస్తానని చెప్పమంటావు అని నవ్వుతూ నాయుడు గారి ఇంటికి వెళ్ళిన చెమ్మడు నాయుడు గారి కళ్ళల్లో శవమయ్యాడు. ఏడు చేస్తావు అంటూ ధారాపాతంగా కారిపోతున్న కళ్ళు తుడుచుకుంది. చిన్నిగాడు అయ్య మీద బెంగతో నాయుడింట్లో చాకరీతో బక్క చిక్కిపోయాడు. రాత్రి అయ్యేసరికి ఒళ్ళు కాలిపోతోంది. అమ్మా, నేను కాలంలోకి వెళ్ళనే, నేను బల్లోకి వెళ్ళిపోతానమ్మా అంటూ పలవరించుతున్నాడు. రామి తెల్లవార్లు చిన్నిగాడికి తడిగుడ్డతో తుడుస్తూ కూర్చుంది. గుంటడు భయపడిపోనాడు, పసిబిడ్డ గొడ్డు చాకరీ చేయించేసినారు అని ఏడుస్తూ నాయుడు గారింటికి వెళ్ళింది. బాబు, గుంటడికి జ్వరం వచ్చేసినది బాబు అంది ఏడుస్తూ. అలాగంటే అయితే నువ్వు వచ్చి చెయ్యే, అన్నిటికీ పొనుకొస్తావు అన్నాడు శ్లేషగా. ఆ మాటతో ఒక్కసారి కంపించిపోయింది. సమాధానం చెప్పలేక గబగబా కసవలుడ్చి పనులు చేసేసి ఇంటికి వచ్చేసింది. నాబన్నేదు, నాయుడు బాకీ ఎలాగైనా తీర్చేసి గుంటని తీసుకుని ఊరొదిలి పోవాలా అని గట్టిగా నిర్ణయించుకుంది. అంతే, ఉన్న ఇల్లు బేరం పెట్టేసింది. నాయుడు బాకీ తీర్చేసింది. కొడుకుని తీసుకుని పట్నం వెళ్ళిపోయింది. 10 ఏళ్లలో పాచి పనులు ఒప్పుకుంది. కొడుకుని బడిలో జాయిన్ చేసింది. మనసు ప్రశాంతంగా ఉంది. చిన్ని ఆనందాన్ని అంతా కాదు, శ్రద్ధగా చదువుకుంటున్నాడు. పని మనిషి కొడుకు అన్నీ ఫస్ట్ క్లాసులే. రావి నిర్ణయం ఒక్కటే, సిమ్మడికి చదివంటే ఇష్టం. కొడుకు పెద్ద పెద్ద చదువులు చదువుకొని సూటు బూటు వేసుకుని ఏసీ గదిలో కూర్చుని హాయిగా ఉండాలని అతని ఆశ. రామి నా కొడుక్కి పాలేరు బతుకు వద్దే అని ఏడ్చేవాడు. కొడుకుని భుజాల మీద ఎత్తుకు తిప్పేవాడు. అందుకే ఎలాగైనా సిమ్మడి కోరిక తీర్చాలని కష్టపడుతోంది. అనుకోకుండా ఒకరోజు పక్కింటి అప్పలకొండ వచ్చింది. రామిని చూసి సంతోషపడింది. రామి, నువ్వు మంచి పని చేసినావే. ఆ ఎదవా నిన్ను నీ కొడుకుని ఎన్ని బాధలెట్టండి. అక్కడ ఉన్నప్పుడు నీకు చెప్పలేదు కానీ సిమ్మడి ఎలా చచ్చిపోండి అనుకున్నావు. ఆ నాయుడు మనవడు ఆడుకుంటున్న బంతి కాలంలో మామిడి చెట్టు కాడ ఉన్న పొట్టలో పడిందే. ఆ బంతి కావాలని మనవడు ఎడితే, ఒరే సిమ్మ, పొట్టలో చెయ్యెట్టి బంతి తీరా అన్నాడు. బాబు, పొట్టనో పాము ఉంటుందండి, నాగుపాము ఉన్నట్టుకుంది అన్నాడు. ఏట్రా, ఏ పాము లేదు, నా మనవడికి ఆ బంతి కావాలని ఏడుస్తాండు. ఏటైపోవు, ఇంతోటి పేనాలు ఏం పోవు అన్నాడు నాయుడు. ఆ మాటకు పుట్టలో చెయ్యి పెట్టాడు ఎరిసేమడు. అంతే, పుస్సుమని బయటకు వచ్చేసినది నాగుపాము. అతన్ని కాటేసేసినది. చూస్తూ ఉండగా వెనక పడిపోనాడు. నోటంట నొరకలు వస్తుంటే చూసి కూడా ఒళ్ళకుండిపోనాడు నాయుడు. ఆడే పొట్టనెట్టేసుకున్నాడు. నువ్వు నీ కొడుకు చల్లగా ఉండండి అని బాగా చదివించి పాలేరు కొడుకు కూడా చదివితే గొప్పోడవుతాడని నాయుడికి తేలాలా అంది ఆవేశంగా. తన పెనిమిటిని పొట్టన పెట్టుకున్న నాయుడిని ఏం చేసినా పాపం లేదు. కానీ వల్లకుండక తాను ఏడిసేయగలదు అనుకుంది రామి. తల్లి తన కోసం పడుతున్న కష్టాన్ని చూసి రాత్రింబవళ్ళు కష్టపడి చదివాడు. వాడి తెలివితేటలు చూసి ఉపాధ్యాయులందరూ కలిసి వాడికి సహాయం అందించారు. అలా వాడి పట్టుదల, రామి కృషి, భగవంతుడి దయ, సిమ్మడి ఆశయం అన్నీ కలిసి చిన్నిగాడు పెద్ద డాక్టర్ అయ్యాడు. అతని హస్తవాసి మంచిదని అతనికి మంచి పేరొచ్చింది. చిన్ని పెద్ద ఇల్లు కట్టాడు. తల్లికి నౌకర్లను పెట్టాడు. తల్లి కోసం మంచి కారు కొన్నాడు. కానీ ఇన్ని ఉన్నా ఆ నౌకర్లను సొంత వాళ్ళలా చూసేవారు తల్లి కొడుకు. నువ్వు ఇంకా రెస్ట్ తీసుకోమ్మా అని కొడుకంటే, నాకేటి పనుందరా, అన్నిటికీ మనుషుల్ని ఎట్టేసినావు అనేది. మంచి పేరు సంపాదించిన తరువాత
చిన్నిగాడు తండ్రి పేరు మీద సింహాద్రి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాడు. అక్కడికి వచ్చిన పేషెంట్లు నవ్వుతూ వెళ్లాలని, లేని వాళ్లకి ఉచిత వైద్యం, ధనవంతుల దగ్గర మాత్రం ఫీజు వసూలు చెయ్యాలని నిర్ణయించుకున్నారు తల్లి కొడుకు. అంతే, అది పెద్ద మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా రూపుదిద్దుకుంది. ఆసుపత్రి ఓపెనింగ్ తల్లి చేత చేయించాడు చిన్నిగాడు. ఓపెనింగ్ అయ్యాక తల పైకెత్తి చూసింది రామి. సింహాద్రి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, డాక్టర్ చిన్ని అని పెద్ద పెద్ద అక్షరాలతో తళతళ మెరుస్తూ కనిపించాయి. ఆ పేరు మీద సిమ్మడి కూర్చుని, సుసేవారామి, నా కొడుకు డాక్టరైనాడే అని పెద్దగా అరుస్తున్నట్లు అనిపించింది. కళ్ళంట ఆనంద బాష్పాలు రాలాయి. ఆ రోజు నుంచి తాను హాస్పిటల్కి వచ్చి అనారోగ్యాలతో వచ్చిన పేషెంట్లని పరామర్శిస్తూ నవ్వుతూ వాళ్లకు ధైర్యం చెబుతుంది. ఈ కథంతా నర్సుల ద్వారా తెలుసుకున్న నాయుడు కుటుంబం మెదడు మొద్దుబారిపోయింది. ఎక్కడి సిన్నిగాడు, ఎక్కడ రామి? పాతాళంలో ఉండే రామి సిన్నిగాళ్ళు ఆకాశమంత మధ్య ఎత్తి ఎదిగారు. పశ్చాత్తాపంతో కుంగిపోయారు. నాయుడు కొడుకులు తెగబలిసి పందాలు కాసి జోదము తాగుడు అన్నీ మొదలెట్టి అన్నీ నాశనం చేసేసినారే రామి. ఏటి లేకుండా పోనాది. నీ కొడుకు నా పెనిమిటిని రక్షించాడు. నేను నా మొగుడు నీకు రుణపడిపోయి ఉంటామే. మేము చేసిన ఎదవ పనులకి మా మీద ఖర్చ లేకుండా నీ కొడుకు బతికించినాడు. మీ ఆసుపత్రిలో పని చేసుకుని నేను నా మొగుడు మీ కాడ పాడు ఉంటామే అని బావురు మంది రావయ్యమ్మ. అచ్చా, అలాంటి మాట్లాడకండి అమ్మా. మిమ్మల్ని నేను నా కొడుకు కళ్ళల్లో ఎట్టి చూసుకుంటామమ్మా అంది వారిస్తూ రామి. పాలేరైన చిన్నిగాడు డాక్టర్ అయ్యాడు. భూస్వామి పొగరబోతూ మూతుబారి రైతు దివాలా తీసి పాలేరయ్యాడు. కథ సమాప్తం. నా కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని, షేర్ చేసి, కామెంట్ చేసి నన్ను ప్రోత్సహించి ముందుకు నడిపించాలని నా ప్రార్థన.